సమాజంలో కొన్ని కొత్త పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం వేయడంతో పాటు ఆందోళన కలుగుతోంది. ఆదిలోనే ఈ పోకడలు రాను రాను ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది సమాజం ముందు పెద్ద ప్రశ్నగా మారుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛ, పాశ్చాత్య కల్చర్ ఈ వింత సంఘటనలకు కారణమైనప్పటికీ సమాజం మాత్రం వాటిని హర్షించదు. అలాంటి సమస్యల్లోని ఓ ప్రధాన సమస్య సేమ్ జెండర్ వివాహాలు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా అమ్మాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలే పెళ్లి చేసుకునే సంఘటనలు మన చుట్టూ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నాయి. జెండర్ సేమ్ ఉన్న ఇద్దరు ప్రేమలో పడి వారి మధ్య మూడో వ్యక్తి రాకుండా ఉండడానికి తామే భార్యాభర్తలుగా ఉండిపోవాలని ఫిక్స్ అవుతున్నారు. కన్నవారిని, సమాజ కట్టుబాట్లను లెక్క చేయకుండా ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి మొదలైన ఈ విచిత్ర సంఘటనలు నెమ్మదిగా పెరుగుతుండడం సమాజంలో అలజడిని రేపుతున్నాయి. ఇక తాజాగా బీహార్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి బంధంతో ఒకటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ పేర్లు ఏదైనా పెళ్ళంటే అబ్బాయి అమ్మాయి కలిసి చేసుకునేది. కానీ ఇటీవల కాలంలో అనేక కారణాలతో అమ్మాయి మరో అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకునే వింత సాంప్రదాయం తెరపైకి వస్తుంది. డేటింగ్ యాప్స్లో కొందరు యువకులు పరిచయాలు పెంచుకొని ఆలోచనలు ఒకేలా ఉండే సేమ్ జెండర్ పర్సన్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా దీనికోసం వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీహార్లోని సుపాల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అబ్బాయిలపై విరక్తి చెందిన పూజ, కాజల్ అనే ఇద్దరు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నారు. అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. తమకు అబ్బాయిలపై ఆసక్తి లేదని, కాబట్టి వారు తాము పెళ్లి చేసుకున్నామని కలిసి వెల్లడించారు. స్థానికంగా ఉండే ఓ గుడిలో పెళ్లి చేసుకొని గ్యాస్ స్టవ్ను సాక్షిగా ఉంచుకొని వారు 7 ప్రమాణాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తాము 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, తమ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్న పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని పూజ, కాజల్ చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. ఇక ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో భర్తల తాగుడుతో విసిగిపోయామని చెప్పి ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత అదే ఉత్తరప్రదేశ్కి చెందిన మరో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం మరింత చర్చకు దారితీసింది. పురుషులంటే ఇష్టం లేని ఇద్దరు స్నేహితురాళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్లోని బదాయూ కోర్టు ప్రాంగణంలో శివాలయం సాక్షిగా వారు దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. అంతకుముందు వారు కోర్టు ప్రాంగణంలో ఓ న్యాయవాదిని కలిసి తమ వివాహానికి న్యాయపరమైన సాయం అందించాలని కోరారు. గత 3 నెలలుగా మంచి స్నేహితులుగా కలిసి ఉంటున్నామని, సమాజంలో భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అయితే న్యాయపరంగా ఇప్పుడు ఇలాంటి జంటలకు ఎలాంటి హక్కులు లేకపోయినా సమాజం మాత్రం అయిష్టంగానే అంగీకరించాల్సి వస్తోంది.